ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, నేనింకేదో విషయమే ఉంటుందనుకున్నాను. లడ్డూల విషయం అనుకున్నాను. కానీ 5 లక్షల రూపాయలు బంగారయ్య అనుకెందుకు ఇస్తానన్నాడు? ఇంతకు ముందు అను నిన్ను రాచి రంపాన పెడుతుందని అను మీద బాగానే కోప్పడేవాడు కదా. అవునమ్మా, నన్నే బాబాయ్ అను అలా చేస్తుంటే ఎందుకు నువ్వు ఓపిక పడుతున్నావు అంటూ తిట్టేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే విషయం చెబుతాడా, లేక సీక్రెట్ గా ఇస్తానన్నాడా? లేదు, బాబాయ్ పలకరించే పలకరింపులో కూడా అను అని ప్రేమగా పిలుస్తున్నాడు. కార్తిక్ విషయంలో అంత కోపంగా ఉండే వ్యక్తి కార్తిక్ ని కూడా చాలా మంచిగా ప్రేమగా పలకరిస్తున్నాడు. ఆ కార్తిక్ ఎలాంటి వాడైనా ఇప్పుడు ఈ ఇంట్లో నేనొక సుపీరియర్ గా ఉండాలనుకునే టైంలో బాబాయ్ వచ్చి ఆ అను మేడంకి కార్తిక్ కి అలా సపోర్ట్ గా ఉంటానంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ విషయాన్ని బంగారేనే అడిగేస్తాను. అక్కర్లేదమ్మా, మనం మన పద్ధతిలోనే తెలిసినా తెలియనట్టు ఉండడమే బెటర్. సడన్ గా బాబాయ్లో ఇలాంటి మార్పు ఎందుకొచ్చింది? ఆ మార్పు పర్యవసానం ఎలా ఉండబోతుందో మనకు అర్థం కావాలి. అర్థం కావాలంటే మనం సైలెంట్ గా మెయింటైన్ చేయాలి. అమ్మా, ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఇందులో నువ్వేం తలదూర్చు మాకు, అర్థమైందా? అర్థమైంది లేవే, నువ్వు మీ బాబాయే తేల్చుకోండి.